ourselves. We are a political party, not a charitable trust. రామచంద్రరావు గారు ఎందుకు అంటే మీరు అధ్యక్షుడు కాగానే రామచంద్రరావుని అధ్యక్షుడిగా చంద్రబాబు చేయించారు అనే విమర్శ ఎందుకు వచ్చింది? మంచి కథ రాస్తుంది. ఎవరో రాసి చెప్పినోడు చెప్తే నువ్వు మనం చెప్పాను ఆయనకు ఒక అవార్డు ఇప్పించు, మంచి కథ నచ్చి రచయిత మీ దృష్టికి వచ్చిందా అది? నాది ఎవరో చెప్పారు ఇట్లా ఎందుకు వచ్చింది? నాకు చంద్రబాబు నాయుడు గారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. మా పార్ట్నర్ కూడా అక్కడ కూటమిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తీర్చిదిద్దడం మనం చూస్తాను. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎన్డీఏగా ఉన్నప్పుడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ మాకు సపోర్ట్ చేశారు. అవును, మా పార్టీ ప్రభుత్వంలో అప్పుడు నడిపింది. 29 మంది ఎంపీలు సపోర్ట్ చేశాం. ప్రభుత్వంలో ఉన్నారు కానీ నాకు ఇక్కడ నియామకాల్లో ఆలోచన ఏందో మనకు అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీలో ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీ రెస్పెక్ట్ అవర్ అలయన్స్ పార్ట్నర్స్. అది కొలేషన్ ధర్మ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చింది లేదు, తెలంగాణ విషయం మాట్లాడింది లేదు. మరి ఆ ఆలోచన ఆ ఊహ ఆ గనుడు ఎవరో ఇది తీసుకొచ్చిన స్టోరీ కానీ లెట్ దెమ్ ఎంజాయ్ బై దేర్ స్టోరీస్. అంటే గతంలో కూడా అంటే 2014 ఎన్నికల సందర్భంగా ఏపీలో జనసేన, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ ఉంది, కానీ తెలంగాణలో అక్కర్లేదు అని అప్పుడు పొత్తు పెట్టుకోవడానికి అంత వాళ్ళతో కలిసి వెళ్ళడానికి కూడా అంత సుముఖంగా లేరు ఆ సందర్భంగా. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయా? కలిసి ముందుకు ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే, తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతున్నది. తెలంగాణలో మేము స్వతహాగా ఇక్కడ డెవలప్ అయ్యి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మేము ఉన్నాము. మాకు జనసేన ఇక్కడ మొన్న కలిసి పోటీ చేసినాము. మేము జనసేన మళ్ళీ మమ్మల్ని అడిగితే మా అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం కేవలం మేము ఒంటరి పోటీ చేస్తాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ విల్ గో అలోన్ అండ్ తెలంగాణ విల్ బిలాంగ్ టు బీజేపీ ఇన్ ఫ్యూచర్ డేస్. ఏంటి రోహిత్ వేముల విషయంలో రామచంద్రరావు రోహిత్ వేముల ఆత్మహత్య కారకుడని అంత పెద్ద అలిగేషన్? అంటే గతంలో ఎప్పుడు ఇది పెద్దగా వినబడలేదు.